వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. మనకి ఈ యొక్క స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెప్టెంబర్ 5 నుంచి తెరవాలనే ఒక ఉద్దేశంతోనైతే విద్యాశాఖ అనేది నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనం చూసేసరికి ఈ యొక్క ఒక్కొక్క విద్యార్థికి గాను 3 మాస్కులు అయితే పంపిణీ చేయాలనేసి గ్రామీణ పేదరిక సొసైటీకి ఈ యొక్క నిర్మూలన సొసైటీ ఏదైతే ఉందో దీనికి యొక్క సొసైటీకి వాటి యొక్క బాధ్యతను అనేది అయితే అప్పగించడం జరిగింది. సుమారుగా 40 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క మాస్కులు ఇవ్వాలి అనేసి అయితే ఒక నిర్ణయం అనేది అయితే మనకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ కోవిడ్-19 కారణంగా మనకు ఈ యొక్క మాస్కులు అనేవి పంపిణీ చేయడం, వారి యొక్క జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిదనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏపీ రాష్ట్రంలో చూసేసరికి ఈ యొక్క ఇంజనీరింగ్ తదితర వృత్తి కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రవేశ పరీక్షల తేదీలు అనేది మనకి గవర్నమెంట్ అనేది అయితే ఖరారు చేయడం అయితే జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ యొక్క గడువు తేదీ పెంచడం కావచ్చు, లేదా ఆ యొక్క విద్యార్థుల ఇంట్రెస్ట్ కావచ్చు, ఈ యొక్క ప్రవేశ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రవేశ పరీక్షల యొక్క దరఖాస్తులు అనేవి కూడా మనకి భారీగా లభించేసి అయితే ఇక్కడ అధికారులు అనేది చెప్పడం జరుగుతుంది. ఎంసెట్ కొరకు మనకి అత్యధికంగా వచ్చేసి అయితే 2.72 లక్షల దరఖాస్తులు అనేవి అయితే దీని మీద అందేనేసి అయితే మనకి చెప్తున్నారు. అయితే ఈ యొక్క పరీక్షలు అనేది 17 నుంచి 25 తేదీల మధ్యన అయితే నిర్వహించాలనేసి గవర్నమెంట్ అనేది అయితే నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది ముందుగానే. ఇంకా ఎడ్సెట్, పిఈసెట్ ఈ 2 మినహా మిగతా ప్రవేశ పరీక్షలన్నిటికి కూడా భారీగా దరఖాస్తులు అనేవి లభించాయనేసి అయితే మనకి ఇక్కడ అధికారులు అనేది అయితే అయితే నెక్స్ట్ అప్డేట్ చూసేసరికి ఈ యొక్క ఈజీ కోర్సులు ఏవైతే ఉన్నాయో, అంటే యూజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, వాటిని సెప్టెంబర్ 7, 8 డేట్స్లో అయితే పెడతామనేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అనేది అయితే తెలిపింది. నెక్స్ట్ వచ్చేసి ఈ పీజీ, పిహెచ్డి కోర్సులు ఏవైతే ఉన్నాయో ప్రవేశ పరీక్షలకు సంబంధించినవి వాటిని ఇంకా మనకి ఎగ్జామ్ డేట్స్ అనేది అయితే రిలీజ్ చేయలేదు. ఎగ్జామ్ డేట్స్ని రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ ఎగ్జామ్స్ని ఎవరు కండక్ట్ చేస్తారో అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది మనకి ఈ యొక్క పరీక్షను అనేది అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పరీక్షను అనేది 2 రోజుల్లో పెట్టాలా లేదా 2 షిఫ్టుల్లోకి పెట్టాలా అనేసి అయితే ఇక్కడ ఈ కమిషన్ అనేది అయితే మనకి ఎదురు చూస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఈ కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.